అందరికి కూడా కనువిప్పగలిగే విధంగా చేస్తాం. ఈ ప్రభుత్వం మొద్దు ప్రభుత్వం నిద్రపోతుంది. ఎక్కడ డంప్ యార్డ్ వేయాలి, ఎక్కడ పార్క్ చేయాలో తెలియక గత ప్రభుత్వం ఇక్కడ అర్బన్ పార్క్ చేస్తే ఈ ప్రభుత్వం అలా డంప్ యార్డ్ వేస్తుంది. ఇక్కడ అడవి మంచిగా ఉంది, చెట్లు మంచిగా ఉంటే ఇక్కడ పార్క్ చేస్తారు. హైదరాబాద్కి వెళ్ళి నర్సాపూర్ వచ్చినా, నర్సాపూర్కి వెళ్ళి హైదరాబాద్ పోయినా అద్దాలు దించుకొని మంచి ఆక్సిజన్ ఆహ్లాదిస్తారు, ప్రకృతిని ఆరాధిస్తారంటే వీళ్ళు ముక్కు మూసుకొని అద్దాలు ఎక్కించుకునే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది. కాబట్టి మనం అందరం కూడా ఐక్యమత్యంగా ఈ డంప్ యార్డ్ అడ్డుకుందాం. తప్పకుండా ఈ డంప్ యార్డ్ తీసేసే వరకు పోరాటం చేద్దామని చెప్పేసి ఈ రిలే ఎలక్షన్ ఈ రోజు పాల్గొంటున్నా, ఇంతకుముందు పాల్గొన్న, రేపు పాల్గొన్న అందరూ కూడా మనందరి కర్తవ్యం. ఇప్పుడే సోదరులు యాదగిరి గారు అన్న రావాలంటే నేను హైదరాబాద్ ఉన్నా, అయినా సరే మళ్ళీ వచ్చి హైదరాబాద్ పోతాగానే ఇక్కడ వచ్చి నేను మాటలు మాట్లాడిపోతాను రావడం జరిగింది. కాబట్టి మన బాధ్యతను మనం నిర్వర్తిస్తాం, తప్పకుండా పోరాటం చేద్దాం. ఈ డంప్ యార్డ్ వల్ల వచ్చే నష్టాన్ని అందరికి ప్రజలకు వివరించి మొగ ఆడ చిన్న పెద్ద లేకుండా అందరం కూడా దీక్షలో పాల్గొని డంప్ యార్డ్ తీసేసే వరకు పోరాటం చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. డంప్ యార్డ్ हटाओ, డంప్ యార్డ్ हटाओ,